మేడం, ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే మన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గారు. ఇతను ఒక కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. కానీ ఇతన్ని చూసుకుంటే రీసెంట్ డేస్‌లో ఇతని మీద చాలా రూమర్స్ అనొచ్చు, లేకపోతే అభియోగాలు అభియోగాలనొచ్చు, ఏమైనా అనొచ్చు. కానీ ఇతని మీద చాలా అంటే తవ్వే కొద్దీ ఇంకా వస్తానే ఉన్నాయి. అంటే ఏదేదో ఉంటది గదా! తవ్వే కొద్దీ బంగారం వస్తుంది అన్న ఇది దాని మీద. అంటే ఈరోజు గూడా రీసెంట్‌లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరో మహిళ ఇలా నా మీద గూడా ఇలా జరిగింది, ఉదయ్ కృష్ణారెడ్డి గారు ఇలా చేశారనేసి మాట్లాడడం జరిగింది. దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు మేడం? ఇప్పుడు డే 1 నుంచి అతని పైన నేను చేసే కామెంట్ ఒకటే అండి. అతనికి ఐక్యూ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అవును. ఈక్యూ లేదు. ఓకే. ఈక్యూ అంటే ఏంటంటే భావోద్వేగాల పట్ల అదుపు ఉండాలి, పరిస్థితులకు తగ్గట్లు ఉండాలి. మౌల్డ్ అవ్వాలి. ఇప్పుడు ఉచితానుచితాలు తెలిసి ఉండాలి. ఏం చేస్తే నా గౌరవం పెరుగుతుంది, ఏం చేస్తే నేను సమాజంలో ఒక మనిషిలాగా నిలబడతాను, ఏం చేస్తే నా వృత్తిలో నేను ఇంకా పైకి వెళ్తున్నాను, ఏం చేస్తే నేను సంపాదించుకున్న విజయాన్ని నేను అందిపుచ్చుకోవాలి. అదే అందరి ముందు దర్జాగా ఆ విజయాన్ని, విజయం వల్ల వచ్చే లాభాలను నేను పొందగలుగుతాను అనే జ్ఞానం, దాన్నే ఈక్యూ అంటారు. ఓకే. ఆ ఈక్యూ లేదు. ఎమోషనల్ బ్యాలెన్స్ అది లేదు. పైగా అతనంటే చాలా అసలు నేను ఒక తోపు అనే ఒక ఫీలింగ్, గ్రాండ్యూర్ ఫీలింగ్ ఉంది. అహంకారం లాంటిది. నేను అనే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. ఎవరైతే మనసులో ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారో వాళ్ళు పైకి సుపీరియర్గా ఉన్నట్లు నటిస్తారు. ఇది ఒక లక్షణం. అయితే ఇతనికి పాపం చిన్న వయసులో తల్లిదండ్రులు చనిపోయారు, అమ్మమ్మో నాయనమ్మో పెంచి పెద్ద చేసింది, బాగా చదువుకున్నాడు, యాంబిషియస్గా ఉన్నాడు, కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆ కానిస్టేబుల్ ఉద్యోగంలో అతను పై అధికారుల పెత్తానాన్ని సహించలేక ఉద్యోగం వదిలేశాడు. వాళ్ళేదో తన రాచి రంపాన పెట్టారు, తననొక్కడనే పనిష్ చేశాడు అనే ఉద్దేశంతో అది వదిలిపెట్టేసేసి 4 అటెంప్ట్లు కష్టపడి అటెంప్ట్ చేసి అతను ఐపీఎస్ తెచ్చాడు, యూపీఎస్సిలో వచ్చాడు. ఇది ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ జర్నీ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమైన జర్నీ ఇది. ఇప్పుడు ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటారు, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, వాళ్ళకి ఇతను స్టోరీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఇది మనకు పైకి కనిపించే విషయం. లోపల ఉన్న విషయం ఏంటి అంటే, అసలు ఇతను ఆ రోజు ఆ ఉద్యోగం మానేసి, అది కానిస్టేబుల్ జాబ్ మానేసి సీనియర్ల పైన కంప్లైంట్లు చెప్పే విధానం చూస్తేనే అతనిది బాగా కంప్లైనింగ్ నేచరు. ఏదైనా రెండో వాళ్ళ పైన వేసే భారము, రెండో వాళ్ళ మీద నెపాలు వేసే మెంటాలిటీ అని ఆ రోజే అనిపించింది నాకు. ఇతను ఎందుకో కొంచెం తేడాగా ఉన్నాడు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఆర్డర్లీ వ్యవస్థ ఉంది. పై వాళ్ళు కింద వాళ్ళని మనుషుల్లాగా చూడరు. ఓకే. వాళ్ళతో అన్ని పనులు చేయించుకుంటారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్లు ఉంటారు. అదే ఇప్పుడు ఈయన సిఐ అయ్యాడు అనుకోండి, ఈయన కింద ఈయన అలాగే చూస్తాడు. అది ఒక జాడ్యం అయిపోయింది డిపార్ట్మెంట్లో. దాన్ని అలా అర్థం చేసుకోకుండా, కానీ ఏం వేధింపులు చేసినా తప్పు చేయకూడదు, సీనియర్ అయినంత మాత్రాన వేధింపులు చేయాలని ఎక్కడా లేదు. ఇప్పుడు ఇతను ఏమనుకున్నాడంటే, కానిస్టేబుల్గానే నేను ఉంటే గనక నెమ్మదిగా నేను ప్రమోషన్స్ తీసుకుని పైకి వెళ్ళే ప్రాసెస్లో నేను చాలా కష్టపడాల్సి వస్తుంది, కానీ నేనే బాస్ లాగా అయిపోవాలి అనే ఉద్దేశంతో అతను అక్కడ ఆ జాబ్ వదిలేసేసి కష్టపడి తెచ్చుకున్నాడు జాబ్. అందులో ఏమి మనం అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ట్రైనింగ్కి వచ్చాడు. ఈ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యూపీఎస్సి కొట్టిన తర్వాత అతను చాలామంది అతన్ని ఇంటర్వ్యూస్ చేశారు. ఆ ఇంటర్వ్యూస్ చేసిన ప్రతిసారి అతను ఆ కానిస్టేబుల్గా ఉన్నప్పుడు పడ్డ కష్టాలు, దూషించారో అది, ఇవన్నీ వరుసగా గుర్తుపెట్టుకొని
వీటన్నిటినీ చెప్పటం, అలాగే తాను ఎంత కష్టపడింది అవన్నీ చెప్పటం, తను సాధించింది చెప్పటం, ఇదంతా చూసిన వాళ్ళు ఆ వీడియోస్ కింద కామెంట్స్ పెడతారు. మేము కూడా మీలా అవ్వాలనుకుంటున్నాము, అవుతామంటారా, లేకపోతే మీరు మీరు చాలా గొప్పండి, మీరు అలా చేశారండి, మీరు వీళ్ళు కూడా కామెంట్స్ పెట్టారు. ఇవన్నీ చూసేసరికి అసలు నన్ను మించిన వాడు లేడు, నేను ఒక అలెగ్జాండర్ చక్రవర్తిని అనే ఫీలింగ్కి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అందులోంచి దిగట్లేదు. ఈ ప్రాసెస్లో కొంతమంది మహిళలు కూడా ఇతన్ని కాంటాక్ట్ చేశారంట. అంటే ఇతని సక్సెస్ చూసి అయితే వాళ్ళు పర్సనల్గా మాట్లాడదామన్నారు, నాతో పరిచయం పెంచుకుంటామన్నారు, నాతో రిలేషన్షిప్లోకి వస్తామన్నారు. అవును, తప్పేంటి అని అడుగుతున్నాడు. ఇంత జరిగిన తర్వాత, ఇంత అయిన తర్వాత జైలుకు కూడా వెళ్ళి రిమాండ్లో ఉండి కస్టడీలో మాట్లాడాల్సిన మాటలు ఇవి. అంటే ఇప్పటికీ అతనికి జ్ఞానోదయం కాలేదు. అంటే ఇప్పటికీ అతను ఎమోషనల్ ఇంబ్యాలెన్స్లోనే ఉన్నాడు. అతను ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఒకటండి, నాకు బ్యాలెన్స్ ఉంది, నేను ఏదైనా చెయ్యాలి అంటే ఒక్క క్షణం ఆలోచిస్తాను, అమ్మో ఇది చేస్తే నాకు నష్టమా లాభమా, నేను చెయ్యొచ్చో చేయకూడదా, ఒక విచక్షణ. ఏదైతే అదైంది, చస్తే చస్తాను, చూసుకుందాము అని వెళ్ళాను అనుకోండి, బొక్క బొర్రలో పడ్డాను అనుకోండి, నష్టం ఎవరికి? నాకే కదా. ఇప్పుడు నువ్వు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నా సరే, ఈ ఇంటర్వ్యూల వల్ల నీకు కొంతమంది అమ్మాయిలు నీకు అట్రాక్ట్ అవ్వచ్చు, నీతో మాట్లాడవచ్చు, వాళ్ళతో నీకు రిలేషన్షిప్ రావచ్చు, సరే ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ టైంలో నీకు అక్కడ మళ్ళీ ఇంకొక ఆమె నచ్చింది, ఐపీఎస్ ఆఫీసరు, ఆమె ట్రైనింగ్ తీసుకుంటున్నామే, ఆమె కూడా అడ్మైర్ అయ్యింది. నీ స్టోరీ వింటే ఎవరైనా అడ్మైర్ అవుతారు, అయ్యింది. అయినా అది కాస్త పరిచయం ఇంకాస్త ముందుకెళ్ళింది. కానీ ఇతన్ని రెగ్యులర్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఆమెకేం అర్థమైందంటే, ఇతనితో నేను కలిసి ఉండటం కష్టం, మూవ్ ఆన్ అవ్వలేను, ఇతనితో నాకు ప్రశాంతత ఉండదు అని ఆమె డిసైడ్ చేసుకుని అతనికి దూరం జరిగేసేసి ఇంట్లో వాళ్ళు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. మరి ఇతను అసలు నా దగ్గర నుంచి ఒక అమ్మాయి ఎందుకు దూరం అయింది, నాకెందుకు దూరం అయింది, నా దగ్గర ఉన్న పొరపాటు ఏమై ఉండొచ్చు, నేనెందుకు తనకు నచ్చలేదు, నేనేం మార్చుకుంటే నాతో ఒక అమ్మాయి ఉండగలుగుతుంది అనే ఇన్సైట్ కానీ అతనికి ఉండి ఉన్నట్లయితే కనుక ఇప్పుడు ఇది జరిగేది కాదు ఈ ఇన్సిడెంట్. అతనేమనుకున్నాడు, నన్ను ఇంతమంది ఇష్టపడే నన్ను ఈ అమ్మాయి నన్ను కాదంటదా, అయితే గీతే నేను కాదనాలి కానీ ఈ అమ్మాయి కాదంటవేంటి. ఆ పంతం వచ్చేసరికి అతనికి ఇంబ్యాలెన్స్ అయిపోయి ఏం చేయకూడదో అవన్నీ చేశాడు. వేరే ఫేక్ ఐడీస్ తోటి మెసేజ్లు పంపటము, అలాగే వాళ్ళ భర్తని అప్రోచ్ అవ్వటం, భర్తకి వీళ్ళకి సంబంధించిన ఫోటోలు పంపటం, ఇలా వేధించటం, మళ్ళీ ఇదంతా చేసి మళ్ళీ ఏమీ తెలియని వాడికి మళ్ళీ నంగనాచిలాగా నైగారిలాగా లెటర్ రాశాడు. ఆమె అంతా చేసింది, నాకు దగ్గరకు వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది, వేరే పెళ్లి చేసుకుంది, పోనీలే అని నేను అనుకుంటే మళ్ళీ ఆమె వచ్చి రిలేషన్షిప్ కొనసాగిద్దామంది అని మొదలెట్టాడు. లెటర్ రాశాడు. ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నావు ప్రపంచానికి నువ్వు? ఇంత అబద్ధాలు కరెక్ట్ కాదు. పైగా ఆమెని కొట్టడం, గొంతు పట్టుకోవడం, చెంపలు కొట్టడం, ఇవన్నీ అసలు ఇప్పుడు నీతో రిలేషన్లతో ఉందన్న మాత్రాన నిన్ను హింసిస్తానంటే కుదరదుగా. రిలేషన్లో అయినా, స్నేహంలో అయినా, చుట్టరికంలోనైనా, పెళ్లిలో అయినా వేధించడానికి నన్ను నడవదు. నువ్వు వేధిస్తానంటే కుదరదు. నీకు వాళ్ళు నచ్చలేదు అంటే సింపుల్, వాళ్ళకి దూరంగా ఉండగలిగితే ఉండు. ఇప్పుడు స్నేహం అనుకోండి, నచ్చలేదు, పక్క వెళ్ళిపోతే ఎవరన్నా కోర్టులో కేసేస్తారా? లేదు కదా. పెళ్ళి అయితేనే కోర్టులో కేసేస్తారు పక్కకి వెళ్ళిపోతే, ఎందుకు వెళ్ళిపోయావు అని. మరి ఆమెకి నేను నచ్చలేదు కావచ్చు, నేను కరెక్ట్ కాదనుకుంది, ఆమె దోవ ఆమె చూసుకుంది, నేనేం చేసుకోవాలో నేను అది చేసుకోవాలి అని అనుకోవాలి. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. అక్కడే ఇతనికి
ఆకాశానికి అంత ఎత్తు ఎదిగినవాడు పాతాళంలోకి పడిపోయాడు. కానీ ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం, ఆయన ఏమనుకుంటున్నాడు, ఇదంతా చేశాను అనుకుంటున్నాడా? ఐఆమ్ రైట్, ఐఎమ్ ఆల్వేస్ రైట్, నేను అలెగ్జాండర్ చక్రవర్తిని, అంతే. అతన్ని అలా ఊహించుకుంటున్నాడు. అసలు నాకేంటి తక్కువ, అసలు ఒక అమ్మాయి నా దగ్గర నుంచి వెళ్ళిపోవడం ఏంటి, ఇంకా అయితే గీతే నేను వెళ్ళిపోమని చెప్పాలి. కానీ అదే వాదన, అదే వితండం, అదే మనస్తత్వం అతను ఈవేళ అతని కెరీర్ పరంగా కావచ్చు, వ్యక్తిగా కావచ్చు, వ్యక్తిత్వ పరంగా కావచ్చు, అన్ని విషయాల్లోనూ అతను ఇలా అయిపోవటానికి ఈ పర్సనాలిటీ డిజార్డరే అతన్ని అలా తయారు చేసింది. ఓవర్ పొసిసివ్నెస్, అదేమంటే మళ్ళీ రెండో వాళ్ళని బెదిరించటం, నేను చచ్చిపోతా. ఎవరికైనా నా పక్కన ఉన్నోడు చచ్చిపోతున్నాను అంటే మనకు ఎలా ఉంటుంది, అబ్బా ఎంత రక్షించగలము అంటే రక్షిస్తాము, అయినా అతను అలా తీసుకోవట్లేదు అనుకోండి, ఏమనుకుంటాం, ఏంటి తలకాయ నొప్పి మనకి అనుకుంటాం. అందుకని ఏ రకంగా చూసినా అతని చర్యలు సమర్థించే చర్యలు కాదు. ఈ రోజుకి అతను డెనైల్ స్టేజ్లోనే ఉన్నాడు, ఇప్పటికీ మారాలని అనుకోవట్లేదు అతను. ఇతను ఒక మంచి కేస్ స్టడీ నా దృష్టిలో. అయితే నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా చెప్తున్నా, ఒక కేస్ స్టడీ. ఇతను ఎందుకు ఇలా అయ్యాడు, ఇతను ఇలా అవ్వటానికి ఇతనుకున్న కుటుంబ కారణాలు ఏంటి, ఆర్థిక కారణాలు ఏంటి, సామాజిక కారణాలు ఏంటి. ఏ జీవి కూడా పుట్టుకతోనే దొంగలు నేరస్తులుగా పుట్టరు ఎవరు, ఏ మనిషి కూడా. పుట్టిన తరువాతే జరుగుతాయి. పైగా ఇది ఓవర్ నైట్ వచ్చేది కూడా కాదు. ఇది అలా పెంచుకుంటూ వెళ్ళాడు అతను. పైగా అతనికి తల్లి తండ్రి లేకపోవటం, నాయనమ్మ ఒక్కటే ఉండటం, ఇవన్నీ కారణాలు. కానీ ఏ క్షణంలోనైనా నేను ఇలా ఉండటం కరెక్ట్ కాదేమో అని గనక అతను ఆలోచించి ఉండుంటే, ఆ రీవైరింగ్ చేసుకుంటే, రీఇంజనీరింగ్ చేసుకుని ఉండుంటే గనక బాగుండుండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా అతను ఒక సైకాలజిస్ట్నో ఒక సైకాట్రిస్ట్నో కలిసి అతని పరిస్థితి, ఇప్పుడు జైల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళైనా పంపించవచ్చు సైకాట్రిస్ట్ దగ్గరికి. పంపిస్తే ఒక సైకాలజిస్టు అతన్ని అసెస్ చేయాలి. అసెస్ చేస్తే అతను నీ మనస్తత్వం ఇది, నీ సమస్య ఇది, నువ్వు ఇలాగే ఉంటే నువ్వు ఇంకా సమస్యల్లోకి వెళ్తావు, ఇదంతా అతనితో మాట్లాడగలగాలి. ఒక డైలాగ్ రైజ్ కావాలి. ఏదో మొరటుగా పోలీసు విచారణ కాదు కావాల్సింది అతనికి. ఒక సైకాట్రిస్టు సైకాలజిస్టు కావాలి అతనికి. అయితేనే అతను ఎందుకు అలా అయ్యాడు అనేది మనకు కావాలి. అతని లక్షణాలు ఏంటి, అతను ఇలా అయిన పరిస్థితుల గురించి మనం మాట్లాడుకోకపోతే ఇంకొకరిని కాపాడుకోలేం మనం. ఇప్పటికైనా సరే అతను తలుచుకుంటే అతను మారిన మనిషి అవ్వటానికి అతని చేతుల్లోనే ఉంది. కానీ అతను ఒప్పుకోవాలి కదా అన్నిటికీ. ఇప్పుడు మనము గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం, నీళ్లు తాగించలేం కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.